శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శని బుధుల యొక్క ప్రభావం మహాయుద్ధం జరుగుతున్న రెండు గ్రహాల మధ్య. అదేవిధంగా ద్వితీయంలో రవి బుధుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. తృతీయంలో శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. చతుర్థంలో రాశ్యాధిపతి అయిన గురుడు ఉన్నాడు. అలాగే షష్ఠస్థానంలో కేతువు, అదే వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. మీనరాశి వారికి కూడా కొంతవరకు రాహుకేతులకు పూజలు చేసుకోవడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. అలాగే శని కుజులు కూడా మనకు రాశిలో ఉన్నారు కాబట్టి ప్రెషర్స్ తీసుకుంటున్న నిర్ణయాల మీద కొంతవరకు బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకండి. ఉద్యోగం ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోగలిగితే చాలా బాగుంటుంది. వ్యాపారం ఉన్న వ్యాపారాన్ని అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంతవరకు ఆగండి, పెద్ద లాభాలు ఉండవు. ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా పెద్ద లాభాలు ఉండవు. కొంచెం ఓపిక పట్టి ఆగండి. ఇప్పుడు గట్టిగా ప్రయత్నాలు ఏం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు ఏమాత్రం అనుకూలత పూర్తిగా లేదు. ఫైనాన్స్ డెవలప్మెంట్ సంబంధించిన గ్రహాలు అనుకూలంగా లేదు. శుభవార్తలు వింటారా అంటే ఓకే, మధ్యవర్తి వహిస్తారు, మాట కూడా పడతారు, వింటారు కూడా. శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ మధ్యవర్తిత్వం వహించేటప్పుడు మాట పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అప్పు చేసి ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతవరకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ అయిపోతుందని కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్తారు. ఆ అగ్రిమెంట్స్ సెటిల్మెంట్స్కి కావాల్సిన డీల్స్ ఏవో సరిగ్గా అవ్వక మానసిక ఒత్తిడి పొందే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ భూమి విషయంలో కానీ మ్యారిటల్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. ఓకే, ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా దోషం ఏమిటి అని మనం మాట్లాడుకుంటే 6వ ఇంట్లో కేతు ప్రభావం వలన ఈ ఒత్తిడిలో వెళ్తూ ఎక్కడైనా చిన్న దెబ్బలు తగ్గడం, దాని వలన కొంతవరకు ఆపరేషన్ జరగడం ఇలాంటివి ఏవో జరిగే అవకాశం కొంచెం ఒక 5% కనబడుతుంది. కాబట్టి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కూడా మీరు గణపతి ఆరాధన విశేషంగా చేయడం అవసరం పడుతుంది. గణపతి ఎంత ఇదిగా ఇచ్చేసుకుంటే అంత మంచిది. గణపతి మంత్రాన్ని మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ ఒక సాధకుడిలాగా చేయగలిగితే 15 రోజులు కొంతవరకు ఊరటగా ఉండి కొన్ని మార్గాలు డైల్యూట్ అయ్యి మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అనుకూలమైన తర్వాత ఆ మార్గం గుండా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.